బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ మరియు కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీస్ తో పోల్చితే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి మంచి కలెక్షన్లతో 2 వారాలను పూర్తి చేసుకోగా రెండో వారం వర్కింగ్ డేస్ లో కొంచెం స్లో డౌన్ అయినా కూడా ఓవరాల్ గా 2 వారాలను సాలిడ్ కలెక్షన్లతో ముగించిన తర్వాత మిగిలిన 2 సినిమాలతో పోల్చితే కల్కి మూవీ ఎక్కడ నిలబడింది, మొత్తం మీద 3 సినిమాలలో ఏ సినిమా ఇంకా లీడింగ్ లో 2 వారాల తర్వాత కూడా కొనసాగింది అన్నది ఆసక్తికరంగా మారగా ఒకసారి 3 సినిమాల 2 వారాల కలెక్షన్లను కంపేర్ చేసి చూస్తే ముందుగా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ 2 వారాలు పూర్తయ్యే తర్వాత వరల్డ్ వైడ్ గా 535.21 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 473.16 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. ఇక కల్కి మూవీ 2 వారాల తర్వాత 456.32 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గ్రాస్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ 967 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 957.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. ఇక కల్కి మూవీ 884 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకుంది. ఓవరాల్ గా ఇక తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ 248.76 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 76.21 కోట్ల షేర్ ను సాధించింది. కల్కి మూవీ 167.07 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 3 సినిమాల కలెక్షన్లను చూసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీకి తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ల లీడ్ ఓవరాల్ కలెక్షన్లలో దుమ్ము లేపడానికి హెల్ప్ అవ్వగా కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా హిందీలో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము లేపడం ప్లస్ అయింది. వీటితో పోల్చితే కల్కి అన్ని చోట్ల బాగుంది అనిపించే విధంగా పర్ఫామ్ చేసిన ఓవరాల్ గా 3 సినిమాలలోకి 3వ ప్లేస్ లోనే నిలిచింది. ఇక 3వ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు కొత్త సినిమాల నుండి పోటీ ఎదురవుతూ ఉండటంతో ఆ పోటీని తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.